హరే కృష్ణ. కార్తీక మాసం 2వ రోజు. కార్తీక మాసం 2వ రోజున గల సాధారణ వివరాలు. ఇది ద్వితీయ తిథి. ఈ రోజున కూడా దీపాలు వెలిగించడం, పవిత్ర నదుల్లో స్నానం మరియు శివునికి అభిషేకం చేయడం అనే పుణ్యకార్యాలు చేస్తారు. తులసి మొక్కకు దీపం పెట్టడం ప్రారంభించిన వారు ప్రతిరోజు అలాగే కొనసాగిస్తారు. దేవాలయాలకు వెళ్ళి శివ పూజ, విష్ణు పూజ చేస్తారు. భక్తులు చేయవలసిన పనులు: ఇంటి ముందు తులసి మొక్క వద్ద ప్రమిదలు వెలిగించడం, సాధ్యమైనంత వరకు అల్పాహారం లేక పాలను మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, శరీర శుభ్రత పాటించడం, ఓం నమ శివాయ మంత్రజపం చేస్తూ పరమేశ్వరుని నామస్మరణ చేయడం, కార్తీక పురాణం లేదా శివపురాణ పారాయణం ప్రారంభించవచ్చు. ఇది శుభదాయకమైన రోజు కనుక సాధ్యమైనంత వరకు పుణ్యకార్యాల్లో పాల్గొనడం ఉత్తమం. ఈ కార్తీక మాసంలో శివాలయ దర్శనం ఒక సాంప్రదాయం. మనకు గల ప్రముఖమైన శివాలయాలు: శ్రీ కాళేశ్వర శివాలయం, వేములవాడలో గల శ్రీ రాజరాజేశ్వర ఆలయం, హైదరాబాదులో శివం రోడ్డు మరియు కుకట్పల్లి శాతవాహన నగర్లో గల ఉమామహేశ్వర దేవాలయాలు చాలా ప్రముఖమైనవి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో శివాలయాలు ఈ మాసంలో ప్రత్యేక శోభతో ఉంటాయి. ఈ 2వ రోజు నుంచే భక్తులు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళడం ప్రారంభిస్తారు. శివకేశవ రూపంలో పూజించటం ఒక విశేషమైన సాంప్రదాయం. కార్తీక మాసంలో శివుడిని, విష్ణువుని సమానంగా ఆరాధించడం చాలా ముఖ్యం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.